ఇవాళ మన యాత్ర సిరీస్ లో డే 1. ఎప్పటి నుండో అనుకున్నా 12 జ్యోతిర్లింగాల యాత్ర స్టార్ట్ చేసినప్పుడు శ్రీవారి దగ్గర దర్శనం చేసుకుందామని. శివకేశవులు కదా, ఎందుకో నాకు ఆయన అంటే ఒక ధైర్యం. హైదరాబాద్ నుండి తిరుపతికి రీచ్ అయ్యాక ఫస్ట్ స్టేషన్ నుంచి బయటికి వెళ్ళగానే ఫుల్ ఆకలి అవుతుందని విష్ణు నివాసం ఆపోజిట్ లో ఉన్న టిఫిన్ స్టాల్ కి అయితే వెళ్ళా. అక్కడ నేను ఇడ్లీ తీసుకున్నాను. మీరు మాత్రం అసలు ట్రై చేయకండి. ఇడ్లీ ఏమో రబ్బర్ లా ఉన్నాయి, చట్నీ ఏమో మొత్తం నీళ్ళే ఉంది. దీనికి వాళ్ళు నాకు చార్జ్ చేసింది 50 రూపాయలు. ఇంకా నా పాటికి నేను రబ్బర్ ఇడ్లీలు తింటుంటే విష్ణు నివాసం దగ్గర ఫుల్ క్రౌడ్ కనిపించింది. SSD టోకన్స్ గురించి అనుకుంటా. ఇంకా లేట్ ఎందుకని లగేజీలు తీసుకొని లైన్ లోకి అయితే దూరిపోయి గంట 2 గంటలు కాదు 3 గంటల లైన్ లో నుంచి నాకు రేపటి సాయంత్రానికి 7:30 టికెట్ దొరికింది. చాలా ఇయర్స్ తర్వాత నేను SSD టోకన్ ట్రై చేస్తున్నాను. సో దానికి నాకు చిన్న డౌట్ ఉంది. SSD టోకన్స్ టైమింగ్ ప్రకారమే మనం దర్శనం లైన్ లోకి వెళ్ళాలా లేదా అని. ఇంకా టోకన్ తీసుకొని బయటకు వస్తుండగా లెఫ్ట్ సైడ్ లో నాకు టికెట్ కౌంటర్ కనిపించింది. అదే తిరుమలకి వెళ్లే బస్ టికెట్. వన్ సైడ్ ఫేర్ అయితే 110 రూపీస్, రౌండ్ ట్రిప్ అయితే 200 రూపీస్ అని చెప్తే నేను 200 రూపీస్ పే చేసి రౌండ్ ట్రిప్ అయితే తీసుకున్నాను. సో వన్స్ అల్పిరికి జర్నీ స్టార్ట్ అయ్యాక మనకి అల్పిరి మెట్ల దగ్గర చెకింగ్ పాయింట్ ఉంటుంది. అదే ఫ్రిస్కింగ్ అని అంటారు. సో అక్కడ మన లగేజ్లు అయితే చెక్ చేస్తారు. అక్కడ మన లగేజ్ చెక్ చేయించుకొని తిరుమలకి వెళ్ళేసరికి సాయంత్రం 3. ఇంకా ఈ లగేజ్లు ఎంతసేపు మోయాలని చెప్పి వెంకటాద్రి నిలయంకి వెళ్తే అక్కడ లాకర్స్ అవైలబుల్ గా. ఇంకా వేరే ఆప్షన్ లేక బయటికి వస్తే దీని ఆపోజిట్ లోనే ఇంకొక PAC కనిపించింది. అదే యాత్రి నివాస్. అక్కడ మనకి లాకర్ దొరికేసింది. ఇంకా నేను నైట్ నుండి స్లీప్ లేదు అండ్ దర్శనం టైమింగ్ రేపు ఇచ్చారు కాబట్టి ఫ్రెష్ అయిపోయి మంచి స్లీప్ వేసాను. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఓం నమో వెంకటేశాయ.